కొమ్రంభీం అడా ప్రాజెక్ట్ సార్. ఇది 10 TMCలో సామర్థ్యత కలిగిన ఈ ప్రాజెక్ట్ సార్ 2011 నవంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు సార్. ఇది దీని ఆయకట్టు సార్ 45,000 ఎకరాల్లో సార్. ఈ ఆయకట్టు 2002లో భారీ వర్షాలతో మరి గండిపడి మరి ఆయకట్టు మరి రైతులకు ఇవ్వలేకపోతున్నాం సార్. ఇది ఆయకట్టు 45,000 ఎకరాలతో పాటు మరి తాగునీరు సాగునీరు కూడా అందిస్తున్నటువంటి ప్రాజెక్ట్ సార్. దాంట్లో మనకి ఇప్పుడు ఇది గండిపడడంలో మరి కవర్ గప్పి ఉంది సార్. ఈ ఫోటో కూడా మీకు పంపిస్తాం సార్. ఇది దాదాపు 2 సంవత్సరాలుగా కవర్ గప్పి మరి ఇది తెగిపోయే ప్రమాదం ఉంది సార్. దాని కింద చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇది 19 కోట్లు మరి ఎస్టిమేట్ అధికారులు వేసి మరి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది సార్. కాబట్టి ఈ బడ్జెట్లో మరి 19 కోట్లు మరి ఇవ్వాల్సింది కోరుకుంటూ మరి బట్టివాగు ప్రాజెక్ట్ కూడా మరి కెనాల్స్ మెయిన్ కెనాల్స్ లేవు సార్, సబ్ కెనాల్స్ లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా మరి పూడికతీత మరి NREGS నుంచి తీసుకొని మరి రైతులకు సాగునీరు ఇస్తున్నాం సార్. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం బట్టివాగు ప్రాజెక్ట్కి తర్వాత కొమ్రంభీం ప్రాజెక్ట్కి మరి 19 కోట్లు ఎస్టిమేట్ మరి వేసి మరి ప్రభుత్వాన్ని కూడా సమర్థించడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్లో మా కొమ్రంభీం ప్రాజెక్ట్కి మరి ఫండ్స్ రిలీజ్ చేస్తారని ఈ సందర్భంగా మీకు ప్రభుత్వానికి కోరుతున్నాం సార్ మీ ద్వారా. గౌరవ సభ్యురాలు కోవలక్ష్మి గారు లేవనెత్తిన అంశాలు నోట్ చేసుకోవడం జరిగింది. చింతా ప్రభాకర్ గారు